హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఇప్పుడే మనకు ఒక గంట 2 గంటల క్రితం ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చిందండి. మావోయిస్ట్ పార్టీ కీలక నాయకులు హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయారు. సో మనతో పాటు ఈ విషయం గురించి మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు అనలిస్ట్ కమరప్రసాద్ గారు ఉన్నారు. సార్తో దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, దాదాపు ఇప్పుడు అంటే హిడ్మా ఎన్కౌంటర్ ఇక మావోయిస్ట్ పార్టీకి ఒక ఎండ్ లైన్ అని చెప్పుకోవచ్చా? హిడ్మా ఎన్కౌంటర్ మావోయిస్ట్ పార్టీకి ఎండ్ లైన్ అని స్పష్టంగా చెప్పడం కుదరదు, కానీ హిడ్మా ఎన్కౌంటర్ భారీ నష్టం ఆ పార్టీకి. ఎందుకంటే హిడ్మానే పార్టీని మొత్తం నడుపుతున్నాడు. ఒకసారి పేరుకు చాలామంది ఎవరున్నా కూడా యాక్షన్ టీంలలో హిడ్మానే ఉంటాడు. హిడ్మానే క్యాడర్ని బూస్ట్ చేసేటువంటి వ్యక్తి. ఆయన వల్లనే క్యాడర్ నిలబడి ఉన్నది అని చెప్తున్నటువంటి సందర్భంలో హిడ్మా లొంగిపోతాడు, ప్రభుత్వానికి సరెండర్ అయిపోతున్నాడు, వస్తున్నాడు, లేకపోతే కొంత మన మాబ్ను వాళ్ళ కార్యకర్తలందరినీ కూడగట్టి సామూహికంగా లొంగిపోతాడు అనేటువంటి వార్తలు కూడా మధ్యకాలంలో వచ్చినాయి. కానీ ఎందుకో అవి మరి సఫలీకృతం కాలేదు. హిడ్మా లొంగిపోలేదు. మరి పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్లలో ఏమన్నా ఇరుక్కొని ఉండనేమో తెలియదు. ఈ క్రమంలో హిడ్మా ఎన్కౌంటర్ జరిగినట్టుగా మనము ఇలా ఉదయం చూసినాం. అది పీపుల్స్ వార్ అంటే గతంలో పీపుల్స్ వార్, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఏదైనా సాయుధ పోరాటం పంతాన్ని అవలంబించేటువంటి ఒక సిద్ధాంతానికి హిడ్మా ఎన్కౌంటర్ పెద్ద విఘాతం అనే చెప్పాలి. అయితే ఇప్పుడు అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టిన ఆపరేషన్ కగర్ 2026 ఫిబ్రవరి కల్లా అసలు ఇండియాలో నక్సలైట్ అనేవాళ్ళు లేకుండా చేయటం మా లక్ష్యం అని చెప్పి అన్నారు. సో ఇదొకటి, ఆ స్టేట్మెంట్ ఒకటి. దానికి తగ్గట్టుగానే వరుసగా ఎన్కౌంటర్లు. లాస్ట్ టైం మన దగ్గర పెద్ద వాళ్ళు వేణుగోపాలాచారి మళ్ళీ ఇట్లాంటి వాళ్ళందరూ లొంగిపోయారు. ఇప్పుడు చూస్తే హిడ్మా ఎన్కౌంటర్. ఇక అంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఆపరేషన్ కగర్ దాదాపు ఇక పూర్తి అయినట్టేనా? ఇంకా నాకు తెలిసి అయితే ఒకవేళ రేపు అటాక్ చేయడానికైనా బంద్ చేయడానికైనా దేనికైనా హిడ్మా లేకపోతే ఇంకా ఎవరు లేనట్టే అనుకుంటా కదా సార్ బహుశా. అంటే ఇది వాస్తవంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రకటన చేసిండు, 26 మార్చి కల్లా నక్సలైట్లు అనేవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి. అంటే నాకు తెలిసి ఇప్పటికే దాదాపుగా 98-99% సాయుధులైన నక్సలైట్లు ప్రభుత్వానికి లొంగిపోవడము, ఎన్కౌంటర్లో చనిపోవడము జరిగిపోయింది. ఇంకా పెద్దగా దళాలు, ప్రభుత్వాన్ని ఎదిరించేంత శక్తి ఉన్న దళాలు, పోరాటాలు పెద్దగా ఉండవనే నేను అనుకుంటా ఉన్నా. అయితే నా ఉద్దేశం ఏంటంటే, అమిత్ షా గారు చెప్పిండేది ఆపరేషన్ కగర్ అంటే కేవలం ఆయుధాలు పట్టుకొని ఎన్కౌంటర్ చేయడమే కాదు. ఆ నక్సల్స్ వాది ఎవరైతే ఉన్నారో, ఆ ఐడియాలజీతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రభుత్వానికి సరెండర్ అయ్యి ఆయుధాలని పక్కన పెట్టి జనజీవన స్రవంతుల కలిపేటువంటి కార్యక్రమం ఆపరేషన్ కగారుగా ఆయన తీసుకున్నారు. నక్సలైట్లు ఉండరు అంటే దాని అర్థం అందరినీ చంపేస్తామని కాదు. ఆ ఆశయంతో ఆయుధాలు పట్టుకొని పోయేవాళ్ళు లేకుండా చూస్తాము అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆపరేషన్ కగారు పెట్టిండు. అది దాదాపుగా సక్సెస్ అయినట్టుగా కనబడతా ఉంది. ఇప్పుడు ఆ మావోయిస్ట్ పార్టీలో కూడా అంతర్గతంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు సాయుధ పోరాటం ఉండాలా, విరమించుకోవాలా, విరమించుకుంటే ఏంది, ఉంటే ఏంది, ఏ రకంగా మనం ముందుకు పోవాలనేది జరిగింది. జరిగినప్పుడు చాలామంది అంటే మనం పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కానీ, వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ, వాళ్ళు విడుదల చేసినటువంటి వీడియోలని మనం గమనించినప్పుడు పెద్ద ఎత్తున అంటే అగ్రనాయకత్వంలోనే దీనిపైన ఒక క్లాష్ వచ్చింది. కొందరు లొంగిపోవాలని చెప్పి, కొందరు ఇంకా మనం పోరాటంలో ఉండాలని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలని అంటే చాలామంది పెద్ద వాళ్ళందరూ కూడా మనము లొంగిపోయినరు, ప్రభుత్వానికి సరెండర్ అయ్యి చూసినాం. అయితే ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, సాయుధ పోరాటం ఉండాలి, అడవులలో ఉండి కొట్లాడాలని ఎవరు చెప్తున్నారు? విచిత్రంగా ఆ పార్టీకి సిద్ధాంతకర్తలం అని చెప్పుకునేటోళ్ళు వీళ్ళు అడవులలో ఉండరు. వీళ్ళు హాయిగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటారు, హైదరాబాద్ లాంటి మహానగరాలలో ఉంటారు, ఏసీ కార్లలో తిరుగుతారు, ఏసీ రూములలో ఉంటారు. వీళ్ళు సాయుధ పోరాటం జరగాలి అని చెప్పి చెప్తా ఉంటారు. ఈ యూనివర్సిటీల నుంచి యూత్ను అట్రాక్ట్ చేసి వాళ్ళందరినీ సాయుధులను చేసి పంపించేటువంటి ఒక రిక్రూట్మెంట్ క్యాంప్ లాగా ఇక్కడ వీళ్ళు ఉంటారు. వీళ్ళేమో ఉండాలి అని చెప్తారు. నిజంగా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు ఆ గ్రామీణ ప్రాంతాలలో, అడవులలో ఆయుధాలు పట్టుకొని 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఆ పోరాటంలో ఉన్న వాళ్ళేమో ఇది విఫలమైంది, దీనివల్ల ఏం ఉపయోగం లేదు, మనం దీన్ని ఆపేద్దామని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటారు. అట్లా చెప్పేవాళ్ళని ఇక్కడ కూర్చున్నాడు ఏమంటుండు, 40-50 సంవత్సరాలు ఐడియాలజికల్గా పార్టీ సిద్ధాంతాన్ని ఉంటబట్టుకొని అడవులలో పోయి పోరాటం చేసినోడు దీనివల్ల ఉపయోగం లేదు,
తుపాకీని వదిలేసి ప్రజలకు పోయి పోరాటం చేద్దామని చెప్పి వెనక్కి వస్తూ ఉంటే వాడిని విప్లవ ద్రోహి అని చెప్పి మాట్లాడుతున్నారు. వాడు ద్రోహి అంటే నీకు ఒక 50 సంవత్సరాల జీవితాన్ని పార్టీకి సిద్ధాంతానికి అంకితం చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని ఏమి చేయనోడు ఇక్కడ కూర్చొని మాటలు చెప్పేటోడు ద్రోహి అని చెప్పి మాట్లాడుతుంటే ప్రజలకు కూడా అర్థమవుతా ఉన్నది ఏంది ఈ దీంట్లో ఏమున్నది అనేది. కాబట్టి ఆ సాయుధ పోరాటం ద్వారా ఏమీ చేయలేము, దానివల్ల ఉపయోగం లేదు, ఇది కేవలం ఒక వ్యక్తిగతమైనటువంటి కక్షలు పెంచడానికి ఉపయోగపడుతుంది తప్ప ఐడియాలజికల్ బేస్ లేదు అని చెప్పి స్పష్టంగా నిరూపితమైన తర్వాత చాలామంది వెనక్కి వచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రానోళ్ళు పాపం హిడ్మా లాగా ఎన్కౌంటర్లలో బలైపోతూ ఉన్నారు. ఇక్కడ ఇప్పటికైనా ఒక అప్పీల్ ఏంటంటే హైదరాబాద్ లాంటి మహానగరాలలో కూర్చొని నీతులు వల్లించేటువంటి సోకాళ్ళు వీళ్ళను అర్బన్ నక్సలైట్లు అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఇంకో ఉగ్రవాద ముఠాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని మాట్లాడాలి. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెనక్కి వచ్చిన వాడల్లా దొంగ ద్రోహి అని చెప్పి మాట్లాడితే రేపు మీకు కూడా ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా చూడాలి ఒకటి. తర్వాత హిడ్మా ఎన్కౌంటర్ చాలా నిజంగా బాధాకరం, ఎందుకంటే హిడ్మా లొంగిపోతాడు, ఆయన ఈ విషయాల మీద చాలా తీవ్రంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు, చాలా పెద్ద ఎత్తున అందరం లొంగిపోదామని చెప్పి ఆలోచన చేస్తున్నాడు అనేటువంటి దాంట్లో ఆయనను బలవంతంగా ఆయుధాలు అనమాట ఇట్లాంటి మాటలు వస్తేమో, నేను ఇన్ని సంవత్సరాలు చేసినాక లొంగిపోతే నన్ను ద్రోహి అంటారేమో అనేటువంటి ఒక భయంతో నిజంగా ప్రభుత్వం దగ్గర ఉండే ఆయుధం కంటే కూడా వీళ్ళు మాటలు ఎక్కువ బాధిస్తున్నాయి వాళ్ళని. ఆ భయంతోనే ఆయన అందులో ఉన్నాడు పాపం. ఇలా ప్రాణాలు కోల్పోయినటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఆ ఐడియాలజీ ఏదైతే ఉందో అది సరైనది కాదు అని చెప్పి స్పష్టంగా తేలిపోయింది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో సాయుధ పోరాటాలు ఉంటాయని చెప్పి నేనేమనుకున్నా, అక్కడక్కడ ఏమైనా ఉంటే కూడా కొంత వాళ్ళందరూ తిరిగి వెనుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేపడతారని చెప్పి నేను భావిస్తాను. అయితే సార్ అసలు ఈ నక్సలైట్లు ముందు అంటే ఈ నక్సల ఉద్యమం కానీ వీళ్ళు మొదలైంది ఫస్ట్ భూస్వామ్యవాదానికి వ్యతిరేకంగా ఇది ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. దాంట్లో వాళ్ళు కొంత సఫలీకృతం అయ్యారు. ఎందుకంటే అప్పట్లో వేల ఎకరాలు ఒకటి దగ్గరే పెట్టుకొని దొరల్లాగా భూస్వాముల్లాగా ఉండే వాళ్ళ దగ్గర నుంచి భూములు కొంత లాక్కొని పేదవాళ్ళకి ఇవ్వటం, ఇలాంటి వాటిలో వాళ్ళు కొంత సక్సెస్ అయ్యారు. అక్కడ వరకు కొంతకాలం వరకు ఈ మావోయిస్ట్ ఉద్యమం బాగా నడిచింది. ప్రజల నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ ఉండేది. గతంలో చూసుకుంటే వాళ్ళు ఎవరైనా సానుభూతి పరులు ఉండేవాళ్ళు, ఎవరైనా మావోయిస్టులు వాళ్ళ ఇంటికి వెళ్ళి దాక్కున్నా వాళ్ళు పోలీసులు ఇలా జరిగింది. ప్రజలకి వాళ్ళకి మధ్య ఒక బంధం చాలా కాలం నడిచింది. కానీ ఎప్పుడైతే ఈ మావోయిస్టులు వాళ్ళ ఉద్యమాన్ని రాజకీయ నాయకులు వైపు తిప్పారో, అంటే ఇక భూస్వామ్య వ్యవస్థ అయిపోయింది, ఇప్పుడు మనం రాజకీయాల్లో అవినీతి పెరిగిపోతుంది, రాజకీయ నాయకులు దొంగలు పెరిగిపోతున్నారు. సో ఈ రాజకీయ నాయకుల పైన ఉద్యమం చేద్దామని మొదలుపెట్టినప్పటి నుంచి మెల్లమెల్లగా వీళ్ళు ప్రజలకు దూరం అవుతూ వచ్చారు. వాళ్ళ ఉద్యమం కూడా నీరు గారిపోతూ వచ్చింది. ప్రధాన కారణం ఏంటి ప్రజలకి వాళ్ళు దూరం అవటానికి? ఒకప్పుడు ఒక వెలిగిన మావోయిస్ట్ పార్టీ ఈరోజు ఇలా అంతర్ధానం అయిపోవడానికి కారణం ఏంటంటే, అసలు మనం కొద్దిగా లోతుగా ఆలోచన చేస్తే ఈ సాయుధ పోరాట విరమణ ఉండాలి అనే దాంట్లో గతంలో కూడా మన దగ్గర తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు భారత సైన్యం భారతదేశంలో మన తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసుకున్నప్పుడు అంతకంటే ముందు జరిగినటువంటి దాంట్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా మనం రైతాంగ సాయుధ పోరాటాన్ని విరమించాలి అని ప్రకటించుకున్నారు. అప్పుడు కూడా అందులో గొడవలు జరిగినాయి. కొందరు చేయాలని, కొందరు విరమించాలని జరిగినాయి. దాని తర్వాత అనేక పరిణామాలు వచ్చినాయి. ఇంకా సాయుధ పోరాటం అనేది లేకుండా పోయింది. సైన్యం అందరినీ సరెండర్ చేసుకుంది, అయిపోయింది. ఇప్పుడు కూడా సాయుధ పోరాటంలో ఉండొద్దు అనేది చర్చ జరిగింది. దాదాపుగా ఇది కూడా ఇంకా పూర్తిగా సరెండర్ చేసుకున్నట్టే, ఇంకా పెద్ద ఉపయోగం లేదు. అయితే ఇందాక ప్రజల నుంచి వచ్చేటువంటి ఆదరణ, ప్రజల నుంచి ఎప్పుడు కూడా ఐడియాలజికల్ ఆదరణ వాళ్ళకి లేదు. ఓకే, నేను ఏమన్నా ఐడియాలజికల్ ఆదరణ అని ఎందుకంటున్నా అంటే వాళ్ళు పార్టీ ఒక ఐడియాలజీ బేస్ మీద నడుస్తున్నటువంటి పార్టీ. మీరు చూడండి, ఇది ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భం. అంటే అదొక ఐడియాలజీ, నేషనలిస్టిక్ ఐడియాలజీ, జాతీయవాదం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భం. అట్లానే భారతదేశంలో కమ్యూనిజం కూడా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భం ఇది. సిపిఐ పార్టీ భారతదేశంలో కమ్యూనిజం స్టార్ట్ అయ్యి ఏర్పడే ఐడియాలజీ బేస్ మొదలై 100 సంవత్సరం చేసుకున్నటువంటి 100 సంవత్సరం. మీరు చూస్తానండి, ఎందుకని ఈ బేస్ లేదంటున్నా అంటే 100 సంవత్సరాలల్లా ఎర్రజెండాను తీసుకొని ఒక ఐడియాలజీ సిపిఐఓ అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఎర్రజెండా భారతదేశానికి అడుగు పెడితే ఇప్పుడు 100 సంవత్సరాలల్లా 1000 ముక్కలైంది.
చీలికలు పేలికలు అయిపోయింది. ఒక ఐడియాలజీ లేకుండా పోయింది. ప్రతి సందర్భంలో వ్యక్తుల మధ్యన గొడవలు, ముఠాల మధ్యన గొడవలు, పార్టీ రకరకాలుగా చీలిపోయి కొంత సాయుధ పోరాటం వైపు, కొంత మావోయిజం వైపు, కొంత లెనినిజం వైపు ఏదో రకరకాల ఏదో పేర్లు పెట్టుకొని మొత్తం ఆ పార్టీ ఇలా విచ్ఛిన్నం అయిపోయి అత్యంత క్షీణ దశలో ఉన్నటువంటి ఇజం ఇలా కమ్యూనిజంగా మారిపోయింది. అదే 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ నేషనలిస్టిక్ ఐడియాలజీని చూస్తే ఒక 7గురితో మొదలైనటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు నీకు మొత్తం దేశవ్యాప్తం అయిపోయి ప్రపంచంలో కూడా ప్రభావాన్ని చూపుతున్నటువంటి పరిస్థితి ఎలా మనకు కనపడతాం. అంటే అర్థమైంది, ప్రజలు ఈ ఐడియాలజీని వ్యతిరేకించిండ్రు, ఈ ఐడియాలజీని ఆదరిస్తూ ఉన్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటం ఎందుకు కొంత ప్రజల్లో ఆదరణ ఉంది అంటే అది కూడా కొంత తెలంగాణలో ఉండే కొన్ని జిల్లాలల్లో ఈ రకమైనటువంటి ఆదరణ ఉంది. ఎందుకుంది అప్పుడు అంటే కొన్ని వ్యక్తిగత కక్షలు, ఇప్పుడు ఎవరికో ఇద్దరి మధ్యన కక్ష ఉన్నప్పుడు ఓ గ్రూపో లేకపోతే ఒక కులమో లేకపోతే ఇట్లా కొందరు వాళ్ళ వైపున ఉండి ఆ ఆయుధాలని ఆసరాగా చేసుకొని, ఆ దళాన్ని ఆసరాగా చేసుకొని గ్రామాలలో పెత్తనం చెలాయించడం, వాళ్ళని చూసి ఇతరులను బెదిరించడం, భయపెట్టడం, మీరు అన్నట్టు ఇందాక కొంత రాజకీయ నాయకులు వీళ్ళని స్వార్థంగా ఉపయోగించుకోవడం, ఇట్లాంటి వాటి వల్ల కొంత ఆదరణ లభించింది. కానీ తర్వాత పెద్దగా ఉనికిలో లేదు. తర్వాత ఎప్పుడైతే న్యాయపరంగా చట్టపరంగా రానటువంటి భూములు ఉంటాయో అవి దీర్ఘకాలం వాళ్ళ దగ్గర లేకుండా పోయినాయి. ఎప్పుడైతే నక్సలైట్లు గ్రామాలలో దళాలు తిరిగినాయో వీళ్ళు పంచిన భూములు అప్పటిదాకానే ఉన్నాయి వాళ్ళ దగ్గర. నీ ఎప్పుడైతే దళాలు కనుమరుగైనాయి మళ్ళా భూస్వాముల పరమే అయినాయి. ఇప్పుడు నక్సలైట్ స్వాధీనం చేసుకుని పంచిన భూములన్నీ ఏమైనా, ఎర్ర జెండాలు వాటిన భూములన్నీ ఏమైనా ఎవరి దగ్గరన్నాయి అంటే మళ్ళీ అవి పేదల దగ్గర ఏం లేవు. అనవసరంగా పేదలు ఆ కాలంలో జరిగినటువంటి కేసుల వల్ల గ్రామాలలో లేకుండా వెళ్ళిపోయినారు, రకరకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జైళ్ళ చుట్టూ జైళ్ళలో మగ్గి కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఉన్న ఆర్థికంగా కూడా లేని మొత్తం ఇబ్బందులు గురి అయిపోయి గ్రామాల నుంచి మొత్తం వెళ్ళిపోయిన పరిస్థితి మనం గమనించింది. అయితే నేను ఇది ఎందుకు చెప్తాను అంటే ఎప్పుడు కానీ చట్టబద్ధమో న్యాయబద్ధంగా అంది ఎక్కువ కాలం నిలవలేదు. నువ్వు అదే చట్టబద్ధంగా పోరాటం చేసి వాళ్ళకి రెవెన్యూ నుంచి సర్టిఫికేట్లు ఇప్పించినావు అనుకో, అది నీకు ఉండేది. ఇప్పుడు నీకు భూస్వామ్య పోరాటాలు, భూములు పోరాటాలు అని చెప్తే ల్యాండ్ సీలింగ్ వచ్చిన తర్వాత చాలా మంది దాదాపుగా కొంత 20% 30% మంది దగ్గర ఏమైనా భూమి ల్యాండ్ సీలింగ్ తర్వాత కూడా తప్పించుకునేమనంటే ఉండొచ్చు. కానీ చాలా భూములు ల్యాండ్ సీలింగ్ తర్వాత పేదలకు పంచడం జరిగింది. చాలా మంది దళితులకు ఊర్లలో ఎకరము, అర్ధెకరము, 2 ఎకరాల భూములు అప్పుడే వచ్చినాయి. అప్పుడు ఈ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత, అమలైన తర్వాత భూములు వచ్చినాయి. కానీ దాని తర్వాత కూడా ఈ సీలింగ్ యాక్ట్ అమలైపోయిన తర్వాత మేము భూ పోరాటాలు చేసినామని చెప్పి కమ్యూనిస్టులు నక్సలైట్లు ఎవరు చెప్పుకున్నా అసలు అర్థం లేదు. వీళ్ళ పోరాటాలన్నీ కూడా ద్వేషాన్ని ప్రేరేపించేవిగా ఉన్నాయి తప్ప ఏదో చిన్న ఎవడో ఒక దొంగతనం చేసిండు లేకపోతే ఇంకేదో చేసిండు ప్రజాకోర్టు పెట్టి శిక్షిస్తామని మరణ శిక్ష చేస్తామంటారు. అని నువ్వెవడు మరణ శిక్ష చేయడానికి? నీ వాడు ఇప్పుడు ఒక 5 కలిసి చేసిండు అంటే నిరూపణ కాదు కదా. అట్లా చాలా మందిని చంపేసినటువంటి సందర్భాన్ని, చాలా వందల మందిని ఇన్ఫార్మర్ల పేరుతోటి గ్రామాలలో పోయి అన్న వీడు ఇన్ఫార్మరు, వీడింటికి పోలీసు వాళ్ళు వచ్చిపోతారు, లేకపోతే వీడే మండల కేంద్రానికి పోతున్నాడు, మండల కేంద్రానికి పోతే ఇన్ఫార్మర్ లాగా భావించేటువంటి పరిస్థితి. తీసుకొచ్చి వాడిని నడి రోడ్డు మీద నిలబెట్టి వీడు ఇన్ఫార్మర్ కాబట్టి వీడిని ప్రజాకోర్టు పెట్టిన ప్రజాకోర్టులో శిక్షిస్తున్నామని చెప్పి వాడిని రోకల్ బండాలతో కొట్టి చంపి, కత్తులతో పొడిచి చంపి, తుపాకీతో కాల్చి చంపి, చేతులు ఇరగొట్టి ఎక్కడికక్కడికి ఇంత భయానకమైనటువంటి హింసను గ్రామీణ ప్రాంతాలలో ప్రేరేపించారు నక్సలైట్లు. ఏమైంది ఆ హింస తర్వాత? మరి నీకు అంత ప్రజల మద్దతు ఉంటే ప్రజలందరూ ఎందుకు రాలేదు? ఒక్క ఎన్కౌంటర్ తోటి లేకపోతే ఒక్క దళం అంతరించిపోతే ఇంకా గ్రామంలో మళ్ళీ నక్సలైట్ల మాట్లాడేటోడు లేకుండా పోయిండు. అంటే నీకు ఐడియాలజీ బేస్ లేదు. నీకు ఐడియాలజీ బేస్ లేకపోవడం వల్ల కేవలం తుపాకీని చూపెట్టి బెదిరించడం వల్ల తుపాకీని చూసి భయపడ్డారు. కానీ ఈ తుపాకీ కంటే బలమైన తుపాకీ ఇంకోటి వచ్చినప్పుడు ప్రజలు ఈ తుపాకీ మీదనే తిరగబడ్డారు కదా. కాబట్టి తుపాకుల మధ్యలో పోరాటంగానే చూడాలి నక్సల్ పోరాటాన్ని తప్ప ఐడియాలజికల్ మధ్యలో పోరాటంగా కాదు. కాబట్టి నువ్వు ఒక దళం 10 తుపాకులు వేసుకొని వచ్చింది, అంతదాకా ఎవరు ఎదిరించలేరు, అంతదాకా బాగుంది. ఇంకో 50 తుపాకులు వేసుకొని పోలీసు వాళ్ళు వచ్చి ఈ దళాన్ని ఎన్కౌంటర్ చేయడమో లేకపోతే చంపేసినారు.
మళ్ళీ ఏమైంది నీకు, మళ్ళీ ప్రజల నుంచి నీకు ఆ ఐడియాలజీ బేస్ ఉండే కార్యకర్తలు కానీ నక్సలైట్లు కానీ రాలే, మళ్ళీ రిక్రూట్మెంట్ లేదు అసలు పూర్తిగా. రిక్రూట్మెంట్ లేదు నీకు. ఎందుకు లేదు అంటే నీ తుపాకీతో తుపాకీ పోరాడుతుంది తప్ప మనుషుల మధ్యన ఒక చైతన్యాన్ని పెంచి ఆ పోరాడే దిశగా వాళ్ళు ప్రజల్ని మలచలేదు అనేది నాకుండే అవగాహన. అందుకనే నక్సలిజం అంతమైపోయింది. ఓకే, భవిష్యత్తులో కూడా ఇంకా వీళ్ళు సాయుధ పోరాటం అనే పేరుతో మళ్ళీ 100 సంవత్సరాల దాకా వీరు వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ సార్.